నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు ఎందుకని? నా మాటలు అర్థం అవడం లేదా? నేను చాలా క్లుప్తంగా చెప్పాను, నీవు అర్థం చేసుకుంటావని, నీవు ముందుగానే జాగ్రత్త పడతావని ఈ మాటలు చెబుతున్నాను. ఇంతవరకు నీకు అర్థం కాలేదేమో కాని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించుము. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఇక్కట్లు వచ్చిన, ఏ ఇబ్బందులు వచ్చినా నేను చెప్పాను, నాకు మొరపెట్టుము, నీ భారాన్ని తొలగించేవాడిని నేను ఉన్నాను కదా అని నీకు పాను. నీకు తోడుగా ఉంటాను, నీతో సహవాసం చేస్తాను, నీకు సలహాలు ఇస్తాను అని ఎవరైనా చెబుతారా? ఎవరైనా నీకు తోడుగా ఉంటారా? నేను నీ దేవుడైన ప్రభువును యేసయ్యను కదా పదే పదే చెప్పాను, అయినా నీవు అర్థం చేసుకోలేదు. నాకు మొరపెడితే నేను నీ మొర, నీ ప్రార్థన, నీ వాంఛ నేను ఆలకించి నీకు సహాయపడదారేమో అని అనుకున్నాను. నీవు నాయందు విశ్వాసముంచి అడిగితే నీకు తప్పనిసరిగా నీ ఏ సమస్య అయినా, నీ భారం ఏదైనా నేను తొలగిస్తాను. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకు చెప్పుకోవాలి? నా కుటుంబ భారము ఎవరు తొలగిస్తారు? నా బిడ్డల భారం ఎవరు తొలగిస్తారు? నాకు వచ్చిన భారాన్ని ఎవరు సరి చేయగలుగుదురు అని నువ్వు అనుకుంటున్నావు. నీవు నాకు చెప్పకపోయినా నీ యొక్క ఆలోచన అంత నాకు తెలుసు. బైబిల్ వాక్యమును చదువు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. నేను మంచి మనసు గలవాడును గనుక నీకు ఈ విషయములను చెప్పుచున్నాను. నీ భారము నా మీద వేసినట్లయితే నీ భారాన్ని తొలగిస్తాను, నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగచేస్తాను. నీ ప్రతి భారము నా మీద వేసి నా మీద ఆధారపడినట్లయితే నీ కుటుంబ భారం అంతా తొలగిస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీ పట్ల చేస్తాను. నీవు కని విని ఎరుగవు అట్లాంటి గొప్ప కార్యములు చూడబోతున్నావు. నా వారే నన్ను చులకనగా చూస్తున్నారు, నా వారే నాతో మాట్లాడటము లేదు, నా వారు నన్ను చేయి విడిచిపెట్టేశారు. నేను ఎందుకు బ్రతకాలి అని బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? దుఃఖపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నీ ప్రతి సమస్యను నేను తొలగిస్తాను, నీ ప్రతి భారాన్ని నేను విడిపిస్తాను, నిన్ను ఆదుకుంటాను. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నేను నీ సృష్టికర్తను, నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఎవరు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి నిన్ను పరలోక రాజ్యము చేర్చేవాడను నేనే. నువ్వు నన్ను మరిచిపోయిన నిన్ను నేను మరువను. ఎల్లవేళలా నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాను. నీవు ఎప్పుడు అడుగుతావో అప్పుడు సహాయం చేద్దామని ఎదురుచూస్తున్నాను. నేను నీ ప్రభువుడను, నీ దేవుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమెన్.